అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. బెంగళూరు నుంచి వచ్చి బెంగళూరు నుంచి తాడేపల్లికి ప్రెస్ మీట్లు పెట్టడానికి వస్తారు. ఆయన యాక్చువల్గా ప్రెస్ మీట్ మీద నిన్నే మాట్లాడాల్సింది, నాకు కొంచెం పనుండి వేరే ఊరు వెళ్ళటం మూలంగా మాట్లాడలేకపోయాను. ఆయన ఎంపిక చేసుకున్న మీడియాని పిలిపించుకుంటారు, ఎదురు ప్రశ్నలు అడగకుండా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారు. ఎప్పట్లాగే ఆత్మస్థుతి, పరనింద, అసత్యాలతో ఈ సమావేశాన్ని ముగించారు. ఎప్పట్లాగే దిగజారుడు భాష వాడారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నేత భాష కాదు అది, అది ఒక బజారు మనిషి భాష. హామీలు అమలు చేయనందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లని బొక్కలో వేయాలి, జైల్లో పెట్టి తన్నాలి అని విమర్శించాడు. మరి ఆ భాష ఏంటి? బొక్కలో వేయటం, జైల్లో పెట్టి తన్నటం అంటే అతని స్థాయి అలాంటిది. 16 నెలల బొక్కలో ఉన్న జగన్మోహన్ రెడ్డి భాష సంస్కారం అది. ఎంత లో లెవెల్ క్యారెక్టర్ అనడానికి ఇతను వాడే భాష నిదర్శనం. తిరుమల కల్తీ నెయ్యి కేసు గురించి కూడా ఆయన చెప్పాడు. గతంలో కూడా ఒకసారి కల్తీ నెయ్యి గురించి మాట్లాడారు ఇంతకుముందు. అప్పుడేమన్నా అంటే ఏదో గుళ్ళో, ఏదో లడ్డూలో ఏదో అయిందని హడావుడి చేస్తున్నారని లెక్కలేనట్టుగా మాట్లాడారు. అదేదో ఊరు పేరు లేని గుళ్ళో ఊరు పేరు లేని ప్రసాదం అన్నట్టు మాట్లాడాడు. తిరుమల ఆయనకి ఏదో గుడి కావచ్చు, కానీ హిందువులకు అతి పవిత్రమైన గుడి. కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి సరాసరిన రోజుకు 70 నుంచి 80 వేల మంది వెళ్తుంటారు. వాళ్ళు లడ్డు ప్రసాదం కొనుగోలు చేస్తారు. దానిలో కూడా కల్తీ చేసి, దానిలో వాడు నెయ్యిని కల్తీ చేసి వీళ్ళు బరి తెగించారు. స్వామివారికి అపచారం చేశారు, భక్తుల ఆరోగ్యాలతో ఆడుకున్నారు. ఇది ఒక చిన్న ఇష్యూ అని జగన్ తేల్చేశాడు. లడ్డు కల్తీ కేసులో తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, బంధువు కరుణాకర్ రెడ్డిని విచారించడం జగన్మోహన్ రెడ్డికి నచ్చలా. అది తప్పంట. దీన్ని విచారిస్తున్న ఐపీఎస్ అధికారి గోపీనాథ్ జెట్టీని కూడా దారుణంగా మాట్లాడాడు. వాడు వీడు అని సంబోధించాడు ఒక ఐపీఎస్ అధికారిని మీడియా ముఖంగా. ఇక పరకామణి చోరీ కేసు, అది కూడా తిరుమలలో జరిగిందే. స్వామివారి హుండీ లెక్కింపులో జరిగిన చోరీ కేసు. ఇది చాలా చిన్న కేసు, ఏదో చిన్న దొంగతనం జరిగింది, దొంగతనం చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చిన తర్వాత ఇంకేంటి అంటాడు. అంటే దొంగతనం చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేసిన తర్వాత కేసులు ఉండవా? ఏమనుకుంటున్నాడు ఇతను ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. శ్రీవారి హుండీలో డబ్బు లెక్క పెడుతున్న రవికుమార్ అనే అతను 72,000 రూపాయల విలువైన $9 నోట్లు చోరీ చేశాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దానికి బదులుగా 14 కోట్ల విలువైన ఆస్తులు దేవుడికి రాసిచ్చాడు. చాలా విశాల హృదయంతో దేవుడికి రాసిచ్చాడు. ఇది తప్పు ఎలా అవుతుందని అమాయకంగా ప్రశ్నించాడండి. గతంలో ఎవరైనా ఎప్పుడైనా ఇలాగే దొంగతనం చేసి తిరిగి వెనక్కి ఇచ్చారా అని కూడా ప్రశ్నించాడు ఆయన. 9 నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వాడితో టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? ఇక్కడ ఇంకో విషయం కూడా, రవికుమార్ చోరీ చేసింది $9 కాదు, $990 నోట్లు. $990 విలువ $72,000 రూపాయలు. $9 $72,000 రూపాయలు ఎలా అవుతాయో జగన్ లాంటి బ్రహ్మజ్ఞాని, మ్యాథమెటిషియన్ అందరికీ తెలియజేస్తే బాగుంటుంది. ఆయన నాలెడ్జ్ అది అనుకోవాలి. పరకామణి చోరీ లడ్డూ కేసులో చంద్రబాబు నాయుడు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడని ఈయన విమర్శిస్తున్నారు. వీళ్ళు అసత్యాలు ఎలా చెప్తారంటే, లడ్డూ కేసు కానీ పరకామణి కేసు కానీ చంద్రబాబు ఆదేశాల మేరకు దర్యాప్తు జరగట్లా, కానీ అది చంద్రబాబు ఆదేశాల మేరకు దర్యాప్తు జరుగుతుందని ఆరోపణలు చేస్తారు. సాక్షి పుంకాలుగా వార్తలు రాస్తుంది, ప్రసారాలు చేస్తుంది. లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తూ ఉంది. అసలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కూడా వైసీపీ వాళ్ళే. అంటే ఇక్కడైతే చంద్రబాబు నాయుడు దర్యాప్తు చేస్తే ఏదో జరిగిపోతుంది అని సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు సిబిఐతో ఒక సిట్ వేయించింది. పరకామణి కేసు, ఈ పరకామణి కేసులో కూడా ఏపీ హైకోర్టు సిఐడి, ఏసీబీ అధికారులను విచారణ చేసి నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది, చర్యలు తీసుకోమని కాదు. ఈ 2 కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిని విచారించారు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన అప్పటి ఏవీఎస్ఓ సతీష్ విచారణకు వస్తుండగా చంపేశారు అతన్ని. సతీష్ సాక్ష్యం చెప్తే ఎవరికి ఇబ్బంది కలుగుతుందో వాళ్లే ఈ పని చేయించుంటారన్న అనుమానాలు ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తి సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఆ వార్త విని. నిందితుడికి, ఈ కేసులో ఉన్న ఆ రవికుమార్ అనే నిందితుడికి అలాగే ఇతర సాక్షులకి రక్షణ కల్పించండి వెంటనే అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇంత ఘోరమని ఆయన దిగ్భ్రమకు గురయ్యారు.
జగన్మోహన్ రెడ్డి ఈ కేసును విచారించడం తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. $990 దొంగతనం చేసిన వాడు 14 కోట్ల రూపాయల ఆస్తులు రాసి ఇవ్వటం ఏంటన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. ఇంగితం ఉన్నవాడు ఎవరికైనా వస్తుంది. ఒకటి $990 అంటే 72,000 రూపాయలు దొంగతనం చేసినోడు పరిహారంగా 1 లక్ష 2 లక్షలు ఇచ్చాడంటే ఓకే అనుకుంటారు. కానీ 14 కోట్లు ఇవ్వటం ఏంటి అసలు? ఎందుకు ఇస్తాడు 14 కోట్లు? అవసరమైతే జైలుకైనా వెళ్తా కానీ 14 కోట్లు ఎందుకు ఇస్తానంటాడు ఎవడైనా కానీ. ఇంకోటి, అసలు నెలకు 25,000 కూడా జీతం రానివాడు 14 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించాడు? అలాగే వైసీపీ నేతలకు రాసిచ్చామంటున్న 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇతనికి 25,000 జీతంతో? ఇతని విదేశీ ప్రయాణాలు, విలాసవంతమైన జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? తార్కికంగా ఆలోచిస్తే ఇతను చాలా కాలంగా పరకామణి దొంగతనానికి పాల్పడుతున్నాడు. ఆ రోజు దొరికిపోయాడు. దొరికిపోయిన వెంటనే నేను ఇచ్చేస్తాను, ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి అన్నాడు. దాన్ని ఆమోదించకూడదు. దాన్ని చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి. కానీ చట్ట ప్రకారమే ముందుకెళ్ళినట్టు వెళ్ళి కింది కోర్టులో రాజీ చేసుకున్నారు. సో ఇప్పుడు దీని మీద, ఈ రాజీ వ్యవహారం మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. దర్యాప్తు జరిగితే జగన్కి వచ్చిన నొప్పి ఏంటి? ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో బయటకు వస్తుందన్న భయం ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఉందనుకుంటా. అందుకే ముందు నుంచే విమర్శలు, ఇప్పటి నుంచే విమర్శలు మొదలుపెట్టారు. రేపు పొద్దున ఇది ఎక్కడ దాగబోతుందో అని అందుకే ముందు నుంచే ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ రవికుమార్ అనే అతను పరకామణి లెక్కింపు సందర్భంగా $1 నోట్లు దొంగతనం చేస్తానంటాం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. లెక్కింపు తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఈ లెక్క పెట్టే వాళ్ళందరినీ కూడా తనిఖీలు చేస్తారు. లోపలికి వచ్చేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళని తనిఖీలు చేస్తారు. తనిఖీల్లో దొరకకుండా ఉండేందుకు ఇతను $1 నోట్లన్నింటినీ కూడా మడిచి 2 పిరుదుల మధ్యలో పెట్టుకున్నాడు. సీసీ ఫుటేజ్ చూసిన ఏబిఎస్ఓ సతీష్ అనే అధికారి అతని మీద తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏప్రిల్ 29న ఇతను దొంగతనం చేశాడు. ఫిర్యాదు కూడా అదే రోజు చేశారు. వెంటనే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. ఆయన దీన్ని పెద్ద చేయొద్దని చెప్పడంతో అవినీతి నిరోధక సెక్షన్ 409 కింద కేసు పెట్టకుండా సెక్షన్ 379, 381 కింద కేసు పెట్టారు. రాజీకి వీలయ్యే విధంగా ఒక పెట్టి కేసు పెట్టారు. సమాజానికి వ్యతిరేకంగా చేసే ఏ నేరానికైనా సెక్షన్ 409 కింద కేసు పెడతారు. అంటే ఆ నేరం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని రూఢి అయినప్పుడు 409 కింద కేసు పెడతారు. సెక్షన్ 409 కింద కేసు పెడితే కాంపౌండ్ చేసుకోవటానికి, అంటే రాజీ చేసుకోవటానికి వీలు ఉండదు. వ్యక్తిగతంగా నష్టం జరిగితే రాజీ చేసుకోవచ్చు. కానీ ఇది దేవాలయానికి జరిగిన నష్టం, దేవుడికి జరిగిన నష్టం. భక్తులు తమ డబ్బు హుండీలో వేసిన తర్వాత అది దేవుడి సొమ్ము అవుతుంది, దేవుడికి సొంతం అవుతుంది. దేవుడి తరపున లెక్కించే ఉద్యోగి పబ్లిక్ సర్వీస్లో ఉన్నట్టు లెక్క. అతను తప్పు చేస్తే అది సమాజానికి వ్యతిరేకంగా జరిగిన నేరం. ఆ నేరం నిరూపణ అయితే అతనికి జీవిత ఖైదు విధించవచ్చు. అలాగే దేవుడికి జరిగిన నష్టానికి ఒక అధికారి రాజీ చేసుకోకూడదు. ఆ సివిఎస్ఓ రాజీ చేసుకున్నాడు. రాజీ వెనక అతన్ని ఎవరు బలవంతం చేశారని తెలుసుకునే ప్రయత్నంలో ఉండగానే అతను హత్యకు గురయ్యాడు. హత్యని కొందరు, అనుమానాస్పద మృతిని కొందరు అంటున్నారు. వైసీపీ వాళ్ళు మాత్రం ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. సరే, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పరకామణి కేసులో 409 కింద కేసు పెట్టాలి. కానీ అలా కేసు పెట్టలేదు. అతన్ని అరెస్ట్ చేయలేదు. గతంలో ఇలాంటివి చేసావని ఇంట్రాగేషన్ చేయలేదు. 41A నోటీస్ ఇచ్చారు, పంపించేశారు. మే 30వ తారీఖున ఒక నెల రోజులకు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 31వ తారీఖు మ్యాజిస్ట్రేట్ సివిఎస్ఓకి సమన్లు పంపాలని ఆదేశించాడు. సివిఎస్ఓ సతీష్ని కోర్టుకు పిలిపించండి, మాట్లాడదామని సమన్లు పంపించమన్నారు. మ్యాజిస్ట్రేట్ సైన్ చేసిన సమన్లు ఎక్కడా లేవు. ఆ మర్నాడే, అంటే సమన్లు అందకముందే 31వ తారీఖు సతీష్ కోర్టుకు వెళ్ళారు, విచారణ జరిపారు. అదే రోజు రాజీ పడ్డారు. రవికుమార్, ఆయన భార్య తమకు చెందిన 14 కోట్లు విలువ చేసే 14.5 ఎకరాల మామిడి తోటను టీటీడీకి రాసిచ్చారు. పరిహారంగా ఇది 70,000 దొంగతనం చేసినందుకు 14 కోట్ల రూపాయల విలువైన 14.5 ఎకరాల మామిడి తోటను రాసిచ్చారు. టీటీడీ రూల్స్ ప్రకారం ఎవరైనా టీటీడీకి భూమిని కానుకగా ఇవ్వాలి అంటే దాని మీద ఎలాంటి వివాదాలు లేవని స్పష్టంగా తేలిన తర్వాత తీసుకోవాలి. ఒక నెల ముందు ఫలానా చోట ఉన్న భూమి మీద ఏమైనా వివాదాలు, అభ్యంతరాలు ఉన్నాయా అని ఒక పత్రికా ప్రకటన ఇవ్వాలి. అభ్యంతరాలు లేనప్పుడే స్వీకరించాలి. ఎలాంటి చిన్న అభ్యంతరం వచ్చినా దాన్ని తిరస్కరించాలి. కానీ ఈ భూమిని వెంటనే తీసేసుకున్నారు. ఏ ప్రకటన ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తున్నామన్నారు. ఇచ్చిన వెంటనే టేబుల్ ఐటమ్గా సుబ్బారెడ్డి టీటీడీ సమావేశంలో పెట్టారు. భూమిని స్వీకరించినట్టు చైర్మన్గా సుబ్బారెడ్డి మాత్రమే సంతకం పెట్టారు. వెంటనే ఆ విలువైన మామిడి తోటని
ఎంత స్పీడ్గా తీసుకున్నారో అంతే స్పీడ్గా ఆ విలువైన మామిడి తోటని కారు చౌకగా సంవత్సరానికి 60,000కు లీజుకి ఇచ్చారు. లీజుకు తీసుకున్న భూమన కరుణాకర్ రెడ్డి బినామీ అన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే సందర్భంలో తెర వెనక ఈ రవికుమార్కు ఉన్న 100 కోట్లకు పైగా ఆస్తులు, 100 కోట్లకు దాదాపు 300 కోట్లు అంటున్నారు. ఆ 300 కోట్లకు పైగా ఆస్తి కరుణాకర్ రెడ్డి తాలూకా వ్యక్తులు రాయించుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఏదైతేనే మొత్తానికి ఒక పెద్ద నేరాన్ని విజయవంతంగా కప్పెట్టారు ఆ రోజున 2023లో. 2023 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో ఇదంతా కూడా జరిగిపోయింది. ఆ తర్వాత 2 రోజులకే సివిఎస్ఓ సతీష్ని ఈ రాజీ జరిగిన 2 రోజులకే జూన్ 4వ తారీఖు 5వ తారీఖు అతని పేరెంట్ డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంటు అతని డెప్యుటేషన్ మీద వచ్చాడు. పాపం అతను ఇప్పుడు ఏప్రిల్లో వచ్చాడు. ఏప్రిల్ నెలాఖరికి దొంగతనం బయటపడింది. మేలో ఈ గొడవలన్నీ జరిగినాయి. జూన్లో ట్రాన్స్ఫర్ చేయాలి. జూన్లో మళ్ళీ పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించారు. పాపం అన్యాయంగా అతను బలయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ శ్రీనివాసులు అని ఒక జర్నలిస్ట్ ఒక ఆయన పరకామణి కేసులో జరిగిన రాజీ ఈ తీరు మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత మొత్తం ఈ వ్యవహారం మీద సిఐడిలో డీజీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయాలని, రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీలో డీజీ స్థాయి అధికారి దర్యాప్తు చేయాలని, 2 నివేదికలు కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే తొలుత ఈ కేసు విచారించి రాజీకి సమ్మతించిన న్యాయమూర్తిని జ్యుడిషియల్ డ్యూటీస్ నుంచి పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ స్వయంగా అనుమానితులను విచారించారు. ఈ కేసులో కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిని కూడా విచారించారు. సతీష్ని తొలి విడత విచారించారు. 2వ విడత విచారణ పిలిచినప్పుడు అతను గుంతకల్ నుంచి తిరుపతికి వస్తుండగా రైల్లో వస్తున్నప్పుడు దారిలో అనుమానాస్పదంగా చనిపోయారు. రైల్వే ట్రాక్ పక్కన ఆయన బాడీ దొరికింది. ఇది హత్య అంటున్నారు. అలాగే ఏసీబీ అధికారులు రవికుమార్ ఆస్తుల మీద కూడా విచారణ జరిపారు. వీళ్ళిద్దరూ కూడా సిఐడి, ఏసీబీ 2 కూడా విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదికలు కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికలను పరిశీలించాక కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని ఈ కేసు లోతుల్లోకి వెళ్ళి విచారిస్తే పెద్దోళ్ళ బండారం బయటపడుతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు దాకా బయటకు వచ్చింది కొంచెమే, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు దీని వెనకాల ఉందని చెప్పి అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న తిరుమల కేంద్రంగా అనేక అక్రమాలు జరిగాయి. కరుణాకర్ రెడ్డి దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుమలను ప్రక్షాళన చేసి భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. Like, share and subscribe to Rajaniti channel.